దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपों, ఏ దేశమునందైనను किसी देश ఏ में కాలమునందైనను किसी भी समय ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు दो व्यक्ति ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు. एक समय में एक ही तरह के रूप नाम रूपरेखाओं से, सोचने के विधान से, विज्ञान सुज्ञान से एक जैसे नहीं हो सकते. సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా. ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి, ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు. सृष्टि का विषय कितना विचित्र होता है. इस दुनिया में दो आदमी एक रूप से हैं क्या? नहीं. ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా? एक तरह की पुष्टि संतुष्टि वाले हैं क्या? ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానమును కలిగి ఉంటున్నారా? एक तरह की बुद्धि ज्ञान उनमें रहता है क्या? కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నవి. थोड़ा बहुत भेद होता ही है. ఇట్టి భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వమును ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు. इस तरह की भिन्नता को जानकर बहुत सारे लोग भिन्न भिन्न उपदेश देते हैं. అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అణిగి ఉంటుండు. దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దానిని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. भिन्नता के अंदर एकता को समझने का शक्ति सामर्थ्य उसके अंदर रहने पर भी इसका इस्तेमाल नहीं करके, इसका अनुभव नहीं करके, शोध न करके, विश्लेषण नहीं करके आदमी केवल भिन्नत्व को देखकर अपना जीवन व्यर्थ कर रहा है. కఠోపనిషత్తు చెప్పినది ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు. कठोपनिषद ने बताया कि हर मनुष्य के पास शरीर नामक रथ, आत्मा नामक सारथी होता है. ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నవా? किसी आदमी के पास दो शरीर होते हैं क्या? ఏ రథమునకైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా? किसी रथ में दो सारथी होते हैं क्या? వేరు వేరు సమయములందు వేరు వేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయం నందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు. भिन्न भिन्न समय में अलग अलग सारथी हो सकते हैं, पर एक ही समय में दो सारथी रहना असंभव है. కానీ ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కటిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ. पर आत्म तत्व ऐसा नहीं है. कितने ही जन्म लेने पर भी, कितने गोत्र बदलने पर भी हृदय स्थिति में ये सारथी एक ही रहता है, आत्मा. అది ఒక్క హృదయము. वो एक हृदय. రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు. दो हृदय वाला आदमी जीवित नहीं रह सकता है. ఒక్క దేహము ఒక్క హృదయమే. एक शरीर एक हृदय, ఇది అందరి యందు సమత్వమే. ये सभी में समान है. ఇక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటాది. जहाँ धूप है उसके पास छांव भी रहती है. అయితే ఈ నీడలు అనేకము, ఎండ ఒక్కటే. छांव कई तरह की हो सकती है, पर धूप एक ही है. ఏ విధముగా? कैसे? ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాది, కానీ ఎండ ఒక్కటే. एक पेड़ पर सूरज की रोशनी गिरने पर नीचे बहुत सारी छाया रहती है, धूप एक ही है. అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు. उपाधि भेद की वजह से कई तरह के व्यामोह होने से अज्ञान प्रवेश कर सकता है, కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే. पर आत्मा का प्रकाश एक ही है. నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము. बहुत वैज्ञानिक विकास हो गया, हम गर्व कर रहे हैं. నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు. अगर ज्ञान हो तो अज्ञान रह नहीं सकता. ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుండాలి ఈనాడు. आजकल विज्ञान के साथ अज्ञान भी बढ़ रहा है. కనుక ఇది సరి అయినటువంటి విజ్ఞానం కాదు. ये सही विज्ञान नहीं है. లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకటి ఉంటుందా? टॉर्च लाइट डालने से अंधेरा रहता है क्या? కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట. टॉर्च जलाने से अंधेरा रहता है मतलब सेल्स नहीं है, లేక బల్బు లేదన్నమాట. अथवा बल्ब नहीं है. ఈ బల్బు సెల్స్ రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు. बल्ब सेल्स दोनों रहने पर इस तरह का अंधेरा नहीं हो सकता. కనుక ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము, స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కానీ విశాలమైనటువంటి హృదయంతో, పవిత్రమైన భావంతో, జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు. आजकल का विज्ञान स्वार्थ स्वप्रयोजन से विकास कर रहा है, पर यह विशाल हृदय से, पवित्र भाव से, जगत कल्याण से होने वाला विकास नहीं है. ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల. इस देश वाला उस देश वाले को, उस देश वाला इस देश को भस्म करने का सोचना सद्भाव है क्या? ఇదే సైన్స్ చేసేటువంటి అభివృద్ధి. साइंस का विकास यही है क्या? ఇదే సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము. ये है साइंस का विज्ञान. ఇది పరిపూర్ణ అజ్ఞానమే. ये संपूर्ण अज्ञान है.
కానీ కీడు కీటకమైనా చేస్తుంది, कीड़ा भी नुकसान कर सकता है, కీడు కీటకమైనా చేస్తుంది, कीड़ा भी नुकसान कर सकता है। మేలు మహేశుడైనా చేయటం కష్టమవుతుంది. भला करना महेश के लिए भी मुश्किल है। కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము. बुरा करना बड़ी बात नहीं है, अच्छा करना अच्छी बात है। మనసునందు మంచి, मन में अच्छाई, మాటలందున మంచి, बातों में भलाई, నడతలందున మంచి, విడమకున్న సాయి ఎట్లు మెచ్చి సంతోషం మీకిచ్చు. बर्ताव में अच्छाई न होने से तुम साई को खुशी कैसे दोगे? మంచి నడతలు లేవు, अच्छा बर्ताव नहीं, మంచి పలుకులు లేవు, अच्छी बातें नहीं हैं, మంచి మనసులు లేవు. अच्छा मन नहीं है। భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు? भगवान खुशी से वरदान कैसे देंगे? ఇది కేవలం పూర్ణ అజ్ఞానము. ये सब केवल अज्ञान है। భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి. भगवान से वर पाने के लिए सही मन का विकास करना है, మంచి పలుకులు మనం ఉచ్చరించాలి, अच्छी बातें करना है, మంచి నడతలో ప్రవేశించాలి. अच्छा मार्ग अपनाना है। ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది. ये तीनों एक जगह होने पर दैवत्व वहाँ प्रत्यक्ष होगा। దీనినే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మహత్తరమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం. मन वचन और कर्म में एकता रखने वाला ही अच्छा व्यक्ति है। ऐसी बृहत स्थिति को प्राप्त करते हैं। మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. बुरे लोगों का मन वचन और कर्म भिन्न रहता है। కానీ ఈనాడు అలాంటి పరిస్థితి ఏంది అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు. पर आजकल इस स्थिति में आदमी कई कष्ट झेल रहा है। అయితే మంచివారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు, अच्छे लोग भी इस जगत में हैं, ఉన్నారు. रहते हैं, అయినప్పటికీ फिर भी వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. उनके जीवन के बारे में जानने के लिए कोई भी यत्न नहीं कर रहा है। మంచివారి ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు. इस दुनिया में अच्छे लोग न होने से ये जगत विद्यमान नहीं हो सकता। జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్టు వెలుగు పగులుగాను. जगत में पुण्य पुरुष न होने पर जगत कैसे दिन में प्रकाशमान होगा? నిజముగా జంతువునా నరజన్మ దుర్లభము, మానవ జన్మం ఎత్తి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు మానవులను ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది? मनुष्य जन्म दुर्लभ है। मनुष्य जन्म लेकर पशुओं की तरह बर्ताव करने से इनको मनुष्य कैसे बोल सकते हैं? నిరంతరము ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, निरंतर पत्नी के लिए, धन के लिए, संतान के लिए आकांक्षा करना है। దైవేషణ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. दैवाकांक्षा कहीं नहीं दिखती है। ఇది అప్పుడప్పుడు పార్ట్ టైం డివోషన్, ये पार्ट टाइम भक्ति है। అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి, ఊరుగాయ నంచుకున్నట్టుగా నంచుకుంటారు. कभी कभी याद आता है, अचार चखने की तरह। యద్భావం తద్భవతి, నీవెట్టిదో అట్టిదే ఫలితం. तुम जैसा सोचते हो वैसा ही बन जाते हो। ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నమాచార్యుడు చెప్పారు. अन्नमाचार्य ने बताया, जो जितना याद करता है उतना ही होता है। ఒక్కొక్కరు ఎంత మాత్రం తలుస్తారో అంత మాత్రమే వస్తుంది. जो जितना याद करता है उतना ही फल पाता है। సముద్రంలో కావలసినంత జలం ఉంటుండాలి. समुद्र में बहुत सारा जल रहता है। ఎవరెవరు ఎంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రకే దాన్ని నీరు తీసుకుని రావాలి. जो व्यक्ति जितना बड़ा बर्तन ले जाता है उतना ही पानी लाता है। సముద్రంలో దండిగా జలం ఉన్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా? समुद्र में बहुत सारा पानी है सोच के छोटा बर्तन ले जाकर बहुत से पानी की इच्छा करने से लाभ होगा क्या? ఈనాటి భక్తి ప్రపత్తులంతా కూడా ఆ స్థితికి ఉంటున్నాయి. आजकल की भक्ति प्रपत्ति इसी तरह रहती है। ముందు ఒక వేషము, వెనక మరొక వేషము. सामने एक भेष, पीछे दूसरा भेष। ముందు ఒక నడత, వెనక మరొక నడత. सामने एक तरह का व्यवहार, पीछे दूसरे तरह का। జగత్తుని మోసం చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. दुनिया को धोखा देने जैसा व्यवहार कर रहे हैं। ఇది సరి అయినటువంటి యొక్క భావం కాదు. ये सही पद्धति नहीं है। ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు. इस तरह का व्यवहार देखकर ही नास्तिकों की संख्या बढ़ रही है। ఈ నాస్తికత్వానికి అంతా ఆస్తికులే కారణం. नास्तिकता के लिए आस्तिक ही कारण है। చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము. जैसा बोलते हैं वैसा नहीं करना ही इसका मूल कारण है। భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము. भक्ति प्रपत्ति के अनुसार व्यवहार न करना ही इसका मूल कारण है। కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను, దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములను, సదాచారమును, సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి. इसलिए कम से कम आज से अपने दुर्गुण दुर्भाव हवन में अर्पण करके सद्भाव सदाचरण को, सच को विकसित करने का यत्न
करना चाहिए। బాగా విన్నాము అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది. हमने अच्छी तरह सुन लिया, ये जवाब मुझे नहीं चाहिए। ఉపన్యాసాలు చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు. उद्बोधन बहुत अच्छा है, ये उत्तर मैं नहीं चाहता हूँ। బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు. अच्छी तरह परिवर्तित हो गए हैं, ये जवाब चाहिए मुझे। అట్టి మార్పు రావాలి. इस तरह का परिवर्तन आना चाहिए, అప్పుడే భక్తికి సరైన గుర్తు. तभी होगी भक्ति की पहचान। కుంభవర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి? कुंभ वृष्टि हुई बोलने पर थोड़ा भी नमी नहीं होने से कैसे पता? మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైనా ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి? हम बड़े भक्त हैं बोलकर उस हिसाब से थोड़ा भी बर्ताव न होने से भक्ति कैसे समझें? ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు. ये भक्ति का जरा भी लक्षण नहीं है। చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. जैसा बोलते हैं वैसा ही आचरण करने का यत्न करना चाहिए। మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్ట చెవికి చేత్రు. अच्छी बात नहीं सुनते, मन खोलकर बोलने पर भी बुरी बातों को सुनते हैं। ఇట్టివారు సత్యమెరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టివారు సత్యమెరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము. ऐसे लोग सत्य को जान सकते हैं क्या? जितने भी पढ़े लिखे हों क्या लाभ? మంచి మాటలు చెప్తే ఒక చెవులో దూరి మరొక చెవులో వెళ్ళిపోతాయి. अच्छी बातें कहने पर एक कान से दूसरे कान से बाहर चली जाती हैं। చెడ్డ మాటలంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకొని వింటారు. बुरी बातों के लिए दोनों कान एक साथ खोल कर सुनते हैं। ఇది మన మానవుని యొక్క ప్రవర్తన. यही है आदमी का आचरण, ఇది కాదు. ये नहीं है। మంచిని వినాలి. अच्छाई को सुनना चाहिए। సాయిరాం బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం? बाहर साई राम, अंदर चोर राम। कहाँ है साई राम? నిజముగా ఆ సాయిరాం అనేటువంటిది హృదయ నాడం నుంచి కూడా ప్రారంభం కావాలి. साई राम हृदय की गहराई से आना चाहिए। ఇవన్నీ కూడా కేవలము జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తన. ये सारे जगत को धोखा देने वाला आचरण है। సత్యసాయి సంస్థలు ఎందుకు కానీ, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తనలు ఎందుకు కానీ మనసు ఒక్కటిగానే ఉంటుండాలి. सत्य साई संगठन में, किसी और जगह, किसी और देश में और कोई भक्ति प्रपत्ति में मन एक जैसा होना चाहिए। ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రధికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి. ये शरीर एक है, रथ एक है, सारथी एक है, इस विश्वास को विकसित करना है। కార్లు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, ఫోర్డ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి. ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది. దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు. कितने तरह की कार होती हैं। फिएट कार है, एम्बेसडर कार होती है, इसी तरह ये शरीर भी एक कार जैसा है। हर एक देह का एक अलग नाम है, కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిల్చుకోవాలి అక్కడ. परंतु ड्राइवर एक ही होना चाहिए। కాబట్టి ఇన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు. इतनी सारी कारों में भी ड्राइवर एक ही है, वो है आत्मस्वरूप। కనుక మన దేహములంతా కూడా కార్లుగా భావించుకొని इसलिए हमारे शरीर को कार समझकर భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రధికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. एक भगवान ही इसमें सारथी बनकर रहते हैं, इस विश्वास को विकसित करने का प्रयास करो। అప్పుడు భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు, तब हमारे अंदर भिन्नता विकसित नहीं होगी, ఏకత్వమే ప్రాప్తిస్తుంది. एकता ही प्राप्त होगी। అందుకోసమే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు. एक ही आत्मा विभिन्न शरीरों में विद्यमान है। ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలకు పూనుకోండి. इस सत्य को जानकर कम से कम आज से अपने आचरण में, अपनी भक्ति में थोड़ा बहुत बदलाव लाने हेतु जुट जाओ। అందరినీ సోదభావనతో పెంచుకోండి. सबके साथ भाईचारा रखो। ఒకరికొకరికి ఏ విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదములు ఉండినప్పటికీ దానిని సవరించుకోవటానికి కృషి చేయాలి. भिन्न मत होने पर भी उनको साथ लाने का प्रयत्न करते रहो। ముఖ్యంగా మనలో ఉండినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకొని పోవచ్చు. एक अहंकार का नाश करने से सब कुछ ठीक हो जाएगा, सब सद जाएगा। కనుక ఈనాడు అజ్ఞానమును ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి. आज अज्ञान को आहूत किया ऐसा सोचो, అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి. अहंकार की आहुति दे दी ऐसा विश्वास करो। ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి. प्रेम भरा हृदय विकसित करो। ఈ యొక్క పాషాణం వల్లే ఉండినటువంటి ఈ హృదయాన్ని
పరిశుద్ధమైన రీతిగా మెత్తదనంగా దానికి అందించాలి. इस पत्थर दिल को परिशुद्ध करके मुलायम करना है। కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు. हम एक सम्मेलन में आए हैं, दशहरा महोत्सव में भाग लिया, उद्बोधन सुना और घर आ गए। इन सब में मेरा संदेश मत गंवा देना। స్వామి చెప్పినటువంటి ఒకటి రెండు మాటలైనా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. स्वामी की कही हुई एकाध बातों को आचरण में लाकर अपने जीवन को धन्य बनाओ।